రైతు సోదరులకు నమస్కారం. ఈ వీడియోలో మనం పత్తిలో మనకు ఎక్కువగా వచ్చే కలుపులు ఏమైతే ఉంటాయో అంటే ఆకుజాతి మరియు గడ్డి జాతి కలుపులని నివారించడం కోసం మనకు మార్కెట్లో ఏ మందులు ఉన్నాయో తెలుసుకుందాం. ఇది కంగ్రాట్స్ కంపెనీ వారి కల్పి అండి. ఇది ఆకుజాతి కలుపులను నివారించడం కోసం ఉపయోగపడుతుంది. ఇది కూడా కంగ్రాట్స్ కంపెనీ వారి క్విటో సూపర్. ఇది గడ్డి జాతి కలుపుల్ని నివారించడం కోసం ఉపయోగపడుతుంది. ఈ రెండు మందుల్ని కలిపి మనం పత్తి పంటలో పిచికారీ చేయాల్సి ఉంటుంది. మనకు ఈ కల్పి ద్వారా ఏమేమి ఆకుజాతి కలుపులు నివారించబడతాయో తెలుసుకుందాం. ఒకటి గలిజేరు, రెండవది పప్పుకూర, మూడవది తోటకూర, 4 గునుగు, 5 చెంచలి కూర, 6 వావటి గింజలు, 7వది నేల ఉసిరి, పిచ్చి జూటు, 8 వయ్యారిపామ, ఎలిక జముడు, కామంచి ఆకు, అతిబాల, తర్వాత గాడిద గరపాకు అనే ఆకుజాతి కలుపు మొక్కలు నివారించబడతాయి. ఆకుజాతిలో నివారించబడని 2 కలుపులు ఉన్నాయండి. అంటే దీంతో ఆకుజాతి కలుపు అయినటువంటి మహాబీర, తర్వాత వెన్నిద్ర, ఈ 2 కలుపు జాతులు చనిపోవు. ఇది క్విటో సూపర్ అండి. దీంతో గడ్డి జాతి కలుపు మొక్కలు నశింపబడతాయి. గడ్డి జాతి మొక్కలు అంటే మనకు తెలుసు, ఊద, రాగి, అడవి జొన్న, గరిక, తర్వాత మనం ఒకవేళ వరి పొలం తీసి పత్తి వేస్తే మొలిసిన వరి, తర్వాత తుంగ, ఉర్రంగి, పుల్లర గడ్డి, తర్వాత కోడికాలు గడ్డి, నక్షత్ర గడ్డి, ఇలాంటి గడ్డి జాతి కలుపులన్నీ నివారించబడతాయి. ఈ రెండింటిని కలిపి మనం 1 ఎకరానికి పిచికారీ చేయాలనుకుంటే క్విటో సూపర్ 250 ml, కల్పి కూడా 250 ml, 150 నుంచి 200 లీటర్ల నీటిలో ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పత్తి మొలిచినాక 15 నుంచి 20 రోజుల మధ్యలో, అంటే కలుపు లేత దశలో ఉన్నప్పుడు, అంటే 3 నుంచి ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో భూమిలో తగినంత పదును, తేమ ఉన్నప్పుడు మాత్రమే పిచికారీ చేయాలి. అలా పిచికారీ చేస్తే మనకు పిచికారీ చేసినాక వారం నుంచి 10 రోజుల్లో మనకు ఫలితాలు స్పష్టంగా కనబడతాయి.